వెజిటేరియన్స్ చికెన్ కర్రీ అలాగే వెజిటేరియన్ మటన్ కర్రీ ఏదైనా అనుకోవచ్చు. సో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ హోతా అండి. ఇవాళ అయితే నేను మీకు చేసి చూపించబోతున్నటువంటి రెసిపీ ఏంటి అంటే పనస ముక్కలు మసాలా కూర అయితే చేసి చూపించబోతున్నాను. ఇది మన ఛానల్లో ఇది కొత్త రెసిపీ అండి. ఈ మసాలా కూర చాలా టేస్టీగా ఉంటుంది అండ్ సీజన్స్లో మాత్రమే ఇది మనకు దొరుకుతూ ఉంటుంది. సో ఇది చాలా రకాలైనటువంటి మాంసాహార పదార్థాలని డామినేట్ చేసే విధంగా అయితే మనకు ఈ పనస ముక్కల కూర అయితే ఉంటుందండి. ఇది వెజిటేరియన్ మాంసం కూర అని కూడా చెప్తారు. సో వెజిటేరియన్ చికెన్ కర్రీ లేకపోతే వెజిటేరియన్ మటన్ కర్రీలా ఈ పనస ముక్కల కూరనైతే చెప్తూ ఉంటారనమాట. సో అలాంటి మా వెజిటేరియన్స్ యొక్క మటన్ కర్రీని అయితే నేను మీకు ఇవాళ చూపించబోతున్నాను. మనం దీనికి మటన్ ఆర్ చికెన్ ఏదైనా మీకు నచ్చిన పేరు అయితే పెట్టుకోవచ్చు. మేమైతే వీటిని పనస ముక్కల మసాలా కూర అని అంటామన్నమాట. సో మీ నాన్ వెజిటేరియన్స్లో అయితే ఎంత మీరు తిన్నప్పుడు ఎంత ఫీల్ అవుతారో ఈ పనస ముక్కల మసాలా కూర తిన్నప్పుడు కూడా మేము అంతే ఫీల్ అవుతాం అనమాట. అదే టేస్ట్, అదే స్మెల్, A to Z అలాగే ఉంటుంది. మేమై చెప్తే తప్ప ఇది ఏ ముక్క అనేది కూడా మనకు అర్థం కాదనమాట. అంతటి టేస్టీగా ఉన్నటువంటి ఈ పనస ముక్కల మసాలా కూరని అయితే ఎలా వండాలో ఏంటో ఇవాళ మనము చూసేద్దాం. ఓకేనా? ఈ పనస ముక్కల మసాలా కూరని అయితే చాలా ఈజీగా అయితే ఉంటుందండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది కదా. రండి ఇప్పుడు మనం ఎలా వండేసుకోవాలో ఏంటో చూసేద్దాం. పనస ముక్కల మసాలా కూర వండడానికి ముందుగా అయితే మనం మసాలాని అయితే రెడీ చేసుకుందాం అండి. సో నేనైతే ఈ మసాలా కూరని మూకుడులో వండుతున్నాను. సో ముందుగా స్టవ్ అయితే వెలిగించి కడాయి అయితే ఉంచేసానండి. ఇప్పుడు ఇందులోకి మనం ఒక మసాలాని అయితే రెడీ చేసుకోవాలి. అందులో ఒక హాఫ్ చెంచా ధనియాలు, హాఫ్ చెంచా జీలకర్ర, మరాఠీ లవంగ, యాలకలు ఒకటి, మరాఠీ మొగ్గ ఒకటి, జాజి పువ్వు, అలాగే పెద్ద లవంగ, యాలకులు, పెద్ద మిరియం అండి. ఇవన్నీ కూడా మసాలా దినుసుల్లో మసాలా దినుసులు అమ్మే దగ్గరే దొరుకుతాయి. సో వీటన్నిటిని మనం వేయించేసుకోవాలి. నూనె అక్కర్లేదండి, మామూలుగానే వేయించుకోవాలి. సో ఇప్పుడు మనం ఈ మసాలా దినుసులన్నీ కూడా ఇందులో వేసేద్దాం. ఆకు తీసేస్తున్నానండి, బిర్యానీ ఆకు అక్కర్లేదు. అలాగే ఒకవేళ కనుక మీకు కారం ఎక్కువ తినాలి అనుకున్న వాళ్ళైతే ఇందులో కాస్త ఒక 4-5 మిరియాలు కూడా వేసేసుకోండి. వీటన్నిటిని మనము వేయించేసుకోవాలి. వేయించేసుకుని మనము మిక్సీ పట్టేసుకుంటే మనకు మసాలా అయితే రెడీ అయిపోతుందండి. కూడా వేసుకోవాలి. సో చిన్న దాల్చిన చెక్క ముక్కండి, వీటిని ఒక పల్లెల్లోకి తీసేసుకున్నాం. ఏం చేయాలంటే ఇప్పుడు పనస ముక్కలను అయితే మనము లైట్గా ఉడికించుకోవాలండి. అందులో ఉన్నటువంటి జిగురంతా పోవడం కోసం ఒక 2 గ్లాసుల వచ్చి 2 గ్లాసుల నీళ్ళు అయితే వేసుకున్నాను. మనం కొన్నప్పుడే జిగురు పోవడానికి పసుపు అదన్నీ వేసేసారండి. అయినా కూడా మనం కాస్త కడుక్కోవాలి కాబట్టి ఒక 2 గ్లాసుల నీళ్ళు, వేడి నీళ్ళల్లో ఈ పనస ముక్కలు వేస్తున్నాను. ఇవి పూర్తిగా అయితే ఉడికించక్కర్లేదండి. జస్ట్ ఒక గోరువెచ్చని నీళ్ళల్లో ఒక 5-10 నిమిషాలు ఉంటే సరిపోతుంది. ఓకే, ఏం చేద్దామంటే మనం ఆల్రెడీ మసాలా పోపు దినుసులు వేయించి ఉంచుకున్నాం కదా, దాన్ని అయితే పౌడర్ చేసుకుందాం. సో మనం కొంచెమే కాబట్టి మిక్సీ అక్కర్లేదు, చిన్న రోటిలో వేస్తున్నాను. సో మన పనస ముక్కలు అయితే చూసారు కదా, వేడి నీళ్ళలో జస్ట్ ఉడుకుతున్నాయి, ఎక్కువ ఉడకక్కర్లేదు. తీసేద్దాం. పక్కకు తీసి ఉంచేసుకుందాం మన పనస ముక్కల్ని. కడాయి ఉంచేసుకున్నామండి, గిన్నె పెట్టేసుకున్నాం. ఈ ముక్కల్ని డీప్ ఫ్రై చేసుకోవడానికి కావాల్సినంత నూనె అయితే వేసుకుందాం. ఒక 3 చెంచాల వరకు నూనె అయితే వేస్తున్నానండి. మనకు కాస్త నూనె పడుతుందండి. ఓకే, సో ఇప్పుడైతే నూనె వేడెక్కిపోయింది. ఆల్రెడీ మనం ఇక్కడ వేడి నీళ్ళలో కడిగి మరిగించి ఉంచుకున్నటువంటి ముక్కల్ని వేస్తున్నాను. సో ఈ ముక్కలు మనం ఉడికించుకుందాం నూనెలో. సో పనసకాయ ముక్కలు అయితే బాగా డీప్ ఫ్రై అయ్యాయండి. ఒక 70% అయితే సరిపోతుంది. ఇప్పుడు మనం వీటిని పక్కన పెట్టుకుందాం. ఇదే నూనె సరిపోతుంది అనుకుంటే పర్లేదండి. మీరు ఒకవేళ నూనె తక్కువ తింటాను అనుకుంటే అప్పుడు ఈ నూనెని కాస్త తీసి పక్కన చేసుకోండి. ఎక్కువ అక్కర్లేదు అనుకున్న వాళ్ళు. నాకైతే ఈ నూనె సరిపోతుందండి.
కాస్త సోంపు ఒకటి, అలాగే బిర్యానీ ఆకు, కరివేపాకు, సో ఒక 3-4 పచ్చిమిర్చి వేస్తున్నానండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను, టమాటా, ఒక చెంచా కారం వేస్తున్నాను. మీరు తినే కారాన్ని బట్టి కారం అయితే వేసుకోండి. ఉప్పు, పసుపు అన్నీ కూడా బాగా మగ్గాలండి. పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ నూనెలో మగ్గించి ఉంచుకున్నటువంటి పనసకాయ ముక్కల్ని కూడా వేసేయాలి. ఉప్పు, ఈ మసాలా ఇదంతా దీనికి పట్టేంతవరకు మూత పెట్టి మగ్గించేసుకుందాం. మధ్యలో తీసి కలుపుకోవాలండి, ఎందుకంటే అడుగంటించితే. ఇప్పుడు మనం ఆల్రెడీ రెడీ చేసి ఉంచుకున్నటువంటి మసాలా వేసేస్తాం. 2 నిమిషాలు అయిన తర్వాత మనకి ఎంత కూర అయితే కావాలో అన్ని నీళ్ళు అయితే వేసుకుందాం. నేనైతే ఒక 2 గ్లాసుల నీళ్ళు వేసుకున్నాను. ఒకసారి ఉప్పు కారం అన్నీ చెక్ చేసుకొని ముక్క ఉడికిన తర్వాత కొత్తిమీర గార్నిష్ చేసుకుంటే టేస్టీ వెజిటేరియన్ మటన్ కర్రీ ఆర్ వెజిటేరియన్ చికెన్ కర్రీ అయినటువంటి పనసముక్కల మసాలా కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. ఉప్పు కారం చెక్ చేసుకున్నాం. కూర్చోండి. రెడీ అయిపోయింది. చూసారా, నూనె అంతా కూడా పక్కకి తేరిపోయింది, ముక్కలు కూడా బాగా ఉడికిపోయాయండి. సో ఇప్పుడు మనం కొత్తిమీర గార్నిష్ చేసి స్టవ్ కట్టేద్దాం. సో కూర అయితే రెడీ అయిపోయింది, స్టవ్ కట్టేద్దాం. పనసకాయ మసాలా కూర అయితే రెడీ అయిపోయిందండి. వెజిటేరియన్స్ చికెన్ కర్రీ, అలాగే వెజిటేరియన్ మటన్ కర్రీ ఏదైనా అనుకోవచ్చు. సో ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.